హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సోయా బీన్స్ కర్రీని ప్రిపేర్ చేద్దాము. వీటిలో పొటాషియం, ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇవి వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడతాయి. అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది మంచి ఆహారంగా చెప్పుకోవచ్చండి. మరి మన ఆరోగ్యానికి ఇంత మేలు చేసే ఈ సోయా బీన్స్తో కర్రీని అయితే ప్రిపేర్ చేద్దాము. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసమైతే ముందుగా 250 గ్రాముల వరకు బంగాళదుంపలను అయితే తీసుకున్నానండి. వీటిని ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత 2 స్పూన్ల వరకు శనగపప్పును ఒక బౌల్లో వేసి ముందుగానే నానబెట్టుకోవాలి. అలాగే 1 కప్పు వరకు సోయాబీన్ను తీసుకున్నానండి. వీటిని ఒక బౌల్లో వేసి దీనిలో వేడి నీరు వేసి కాసేపు పక్కన పెట్టుకుందాము. దీనిలో వేయటానికి మసాలా అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క, 2 లవంగిలు, 2 ఇలాచి, అలాగే 2 ఎండుమిర్చిని తీసుకున్నానండి. వీటిలో కొన్ని నీరు వేసి వీటిని కూడా పక్కన పెట్టుకుందాము. తరువాత మనం గోరువెచ్చని నీటిలో వేసిన మిల్ మేకర్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా వాటర్ ఏమి లేకుండా పిండి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే మనం పెట్టుకున్న ఆలు కూడా బాయిల్ అయ్యేవి. వీటిని కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే మసాలాను ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే ఒక మిక్సీ జార్లో 5-6 వెల్లుల్లి రెవ్వలు, అలాగే చిన్న ముక్క అల్లం, 2-3 పచ్చిమిర్చి, మనం ముందుగా నానబెట్టుకున్న ధనియాలు, జీలకర్ర మసాలాను దీనిలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కర్రీని అయితే ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పొట్టు తీసి పక్కన పెట్టుకున్న ఈ బంగాళదుంపలను ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఇలా దుంపలు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత అదే ఆయిల్లో మిల్ మేకర్ను కూడా వేసి ఫ్రై చేయాలండి. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్లో ఉన్న రిమైనింగ్ వీడియోస్ను ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సోయాబీన్ను వేసిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు శనగపిండిని వేసి వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. వీటిలో శనగపిండి వేసి ఫ్రై చేయడం వల్ల ఈ సోయాబీన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేస్తుందండి. ఇలా సోయాబీన్ను ఫ్రై అయిన తరువాత వీటిని అదే ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత కర్రీని అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి దీనిలో జీలకర్ర, అలాగే 1 బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా కరివేపాకును వేయాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయాలండి. ఇక్కడైతే నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు పసుపు వేసి ఈ ఉల్లిపాయలను ఫ్రై చేయాలి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గరం మసాలా పేస్ట్ను వేయాలండి. ఈ గరం మసాలా వేసిన తర్వాత దీనిలో టమోటా పేస్ట్ను వేయాలి. ఇక్కడైతే నేను 1 పెద్ద టమోటాని తీసుకున్నానండి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై చేయాలి. పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ మసాలాను ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా కారం, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను వేయాలి. ఇవి వేసిన తర్వాత మరోసారి కలిపి దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి శనగపప్పును, ఈ శనగపప్పులో వాటర్ అంతా తీసి శనగపప్పును వేయాలి. ఈ శనగపప్పు, ఆలు, సోయాబీన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మటన్ కర్రీ టేస్ట్లో ఉంటుంది ఈ కర్రీ అయితే. ఈ శనగపప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపి దీనిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంపలను, అలాగే సోయాబీన్ను వేసి మరోసారి ఈ మసాలా అంతా వీటికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చెయ్యాలండి. ఇలా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 పెద్ద గ్లాస్ వరకు నీరు వేసి వీటిని ఉడికించుకోవాలి. ఈ కర్రీ అయితే బిర్యానీలోకి, వైట్ రైస్లోకి, చపాతీ, పూరి దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ఈ కర్రీని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత దీనిలో చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు సోయాబీన్ కర్రీ అయితే రెడీ అయినట్టే. టేస్ట్లో మటన్ కర్రీకి ఏమాత్రం తీసిపోని ఈ సోయాబీన్ కర్రీ అయితే మీకు కూడా నచ్చింది కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.